పరంకరుణ పరంజ్యోతి విశిష్ట ఆలయ దర్శనం యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనము పరంకరుణ పరంజ్యోతి విశిష్ట ఆలయ దర్శనాన్ని చేసుకోబోతున్నాము. శ్రీ పరంజ్యోతి భక్తుల జీవితాలలో అసంఖ్యాకమైన మరియు విభిన్నమైన అద్భుతాలను చేసి ఉన్నారు. ఈ విశిష్ట ఆలయ దర్శనం యొక్క ప్రత్యేకత శ్రీ కల్కి చేసిన భౌతిక అద్భుతాలను చూడటం. ఈ భౌతిక అద్భుతాలు కారణము మరియు తర్కము అనే పరిధిని అధిగమిస్తాయి. మీరు ఈ అద్భుత సంభవాన్ని వీక్షిస్తూ శ్రీ పరంజ్యోతిని ప్రార్థించినట్లయితే మీ ఇళ్లల్లో కూడా సోమ వస్తుంది. అద్భుతాలను చూసినప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు మరియు ఇతరులతో పంచుకున్నప్పుడు అవి ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఎక్కువ అద్భుతాలను పొందడానికి మరియు సత్కర్మను సంపాదించుకోవడానికి మీకు జరిగిన అద్భుతాలను ఇతరులతో పంచుకోండి. మీరు ఈ అద్భుతాన్ని విని ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మనము ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ అద్భుతాన్ని శ్రద్ధగా వింటాము. నమస్తే, శ్రీ పరంజ్యోతి శరణం. సోమవారం ఉదయం ఆన్లైన్ వైద్యశాల ద్వారా జరిగిన ఆరోగ్య పూజ తరువాత నాకు కలిగిన ఆరోగ్య అనుభవాన్ని కృతజ్ఞతాభావంతో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒక వారం క్రితము అలవాటుగా నేను ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాను. నాకు చక్కెర వ్యాధి ఉంది. దానికోసం నేను మందులు మరియు ఇన్సులిన్ తీసుకుంటాను. శ్రీ అమ్మా భగవాన్ దయ వలన ఆహారం తీసుకొనక ముందు మరియు తీసుకున్న తరువాత వచ్చే ఫలితాలు ఎప్పుడూ సరిగ్గానే ఉంటాయి. కానీ నేను పరీక్ష చేయించుకున్నప్పుడు నా HbA1c స్థాయి సాధారణం కంటే ఎక్కువగా అనగా 8.7 వచ్చింది. నేను నా మెడికల్ రిపోర్టుని శ్రీ అమ్మా భగవాన్ ముందు ఉంచి తరువాత రోజు పరీక్ష చేయించుకున్నప్పుడు ఫలితము సాధారణంగా రావాలని ప్రార్థించాను. మంత్రజపం చేస్తున్నప్పుడు నేను ఎంతో ప్రశాంతతని అనుభవించాను. సోమజలాన్ని స్వీకరించి నేను శవాసనంలోకి వెళ్ళాను. ఆరోగ్య ప్రదాత వైదీశ్వరమ్మ భగవాన్ నాలో ప్రాణశక్తిని ప్రసాదించి మళ్ళీ నా ఆరోగ్య పరీక్షలో సాధారణ ఫలితం వచ్చేలా చేయడాన్ని నేను అనుభూతి చెందాను. మరుసటి రోజు బుధవారం నాడు నేను పరీక్ష కోసం రక్తాన్ని ఇచ్చాను. ఫలితము సాధారణ స్థాయిలో అనగా 6.6 రావడాన్ని చూసిన నేను ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. శ్రీ వైదీశ్వర పరంజ్యోతి అమ్మా భగవానికి నా కృతజ్ఞతలు, అనంత కోటి పాద ప్రణామములు. పూజా విధానం. పరంకరుణ పరంజ్యోతి విశిష్ట ఆలయ దర్శనం. ప్రతి సాక్షాత్కారము నా సాక్షాత్కారమే. పరంకరుణ పరంజ్యోతి. పరంకరుణ పరంజ్యోతి మహావాక్యాలు. నేనే పరమ సర్వాంతర్యామినైన నియంత్రకుడను. నేటి బోధన. బాంధవ్యం విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడము మరణించడమే శ్రీ అమ్మా భగవాన్. ఈరోజు మనము పరంకరుణ పరంజ్యోతి చేసిన భౌతిక అద్భుతాలను చూడబోతున్నాము. నమస్కార ముద్రలో ఉండి గంటలు మ్రోగడంపై దృష్టిని నిలపండి. ఇది మెదడు యొక్క కుడి మరియు ఎడమ భాగాలను సమన్వయం చేస్తుంది. మీరు ఈ అద్భుతాలను చూస్తూ మీ ఇళ్లలో భౌతిక అద్భుతాలు జరగాలని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించండి. విశుద్ధి చక్రాన్ని సక్రియం చేయడం. ఈరోజు మనము విశుద్ధి చక్రంపై దృష్టిని నిలుపుతాము. ఇది ముదురు నీలం రంగులో 16 రేకులను కలిగిన పద్మం ఆకారంలో ఉంటుంది. దీనిలో జ్యోతిని కలిగిన నీలిరంగు అర్ధచంద్రాకృతి ఉంటుంది. ఇది కంఠం స్థానంలో ఉంటుంది. ఈ చక్ర ధ్యానము మీకు పవిత్రతని ప్రసాదిస్తుంది. శంఖానాదం వింటున్నప్పుడు పూజా అనుగ్రహాన్ని అందుకోండి. పరంకరుణ పరంజ్యోతికి మీ కృతజ్ఞతలు తెలియచేయండి. భజన సంకీర్తనలో పాల్గొనండి.
नहीं